ముందుగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మిత్రులారా. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో GST 2.0 విధానాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అలాగే ప్రతి ఒక్క ప్రజానికాన్ని అందరికీ కూడా ఎంతోమంది మేలు జరగాలనే దిశగా ఈ GST 2.0 తీసుకురావడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మక అంశం. ఎందుకంటే నూతనంగా తీసుకొచ్చిన GST 2.0 రిఫార్మ్స్ వల్ల ఎంతోమంది అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ వ్యాపారస్తులు అందరికీ కూడా అండగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు, ఆర్థిక భరోసా దిశగా ఉండేదే ఈ GST 2.0 విధానం. ఈ GST 2.0 తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరి తరపున, నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరి తరపున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, నా ప్రీతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ఎన్నో రాత్రులు నరేంద్ర మోదీ గారితో సహచర మంత్రులందరితో చర్చించి ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఒక మహిళ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా తరపున, నా ప్రజలందరి తరపున GST తగ్గింపు నిజంగా ఒక వరం. మోదీ గారి ప్రభుత్వం మనందరికీ కూడా అందించినటువంటి ఒక వరం. కాబట్టి మోదీ ప్రభుత్వానికి నా తరపున, నా ప్రజలందరి తరపున ధన్యవాదములు.